కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. నన్ను ఆదరించి, ప్రోత్సహించి, ప్రోద్బలాన్ని ఇస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. పోయిన ఎపిసోడ్లో మా నాన్నగారి నిర్యాణం దగ్గర ఇంకా నోరు పెగలక, గొంతు నుంచి మాట రాక ఆపేశాను. ఇంకా గతం వైపు మరో అడుగు వేసి ఇంకా కొన్ని విశేషాలు, వివరాలు ఈ ఎపిసోడ్లో మీకు చెప్తాను. నాన్న ఉండగానే నాతో పాటుగా శ్రీకళని తెలుగు ఎంఏ ప్రైవేట్గా రాయడానికి అప్లికేషన్ పెట్టించారు. అదొక మంచి నిర్ణయం అనిపించింది. తను ఖాళీగా ఉంది, అందుకని ఆసక్తి కూడా చూపించింది. తను డిగ్రీ లెవెల్లో ఎకనామిక్స్ అయినా తెలుగు అంటే అభిమానం ఉండడం వల్ల తను కూడా తెలుగు ఎంఏలో చేరడం, నేను ఏ రోజుకు ఆ రోజు కాలేజీకి వెళ్ళి వచ్చే విశేషాలు, వివరాలు దాంతో కూడా చర్చించడం జరుగుతూ ఉండేది. నాన్న పోయిన తర్వాత ఆ 10 రోజులు ఎట్లా గడిచినాయంటే, అక్కయ్య చాలా సరదా మనిషి. మాకు దుఃఖాన్ని పోగొట్టడం కోసం తను రకరకాల వ్యాఖ్యానాలు, విమర్శలు, 10 మంది గురించినటువంటి వివరాలు కాస్త హాస్యస్ఫోరకంగా చెప్పి మమ్మల్ని నవ్వించేది. అట్లాగే నాగలక్ష్మ గారి కొడుకు శర్మ పేక పట్టుకొని వచ్చేవాడు. మధ్యాహ్నం కానీ అందరం కలిసి లిటరేచర్ ఆడేవాళ్ళం. మిగతావి ఏవి కాదండి, కేవలం లిటరేచర్ అనే ఆట. అసలు నాన్నకి పేకాట అంటే గిట్టదు. అమ్మ అప్పుడప్పుడు కాస్త నాగలక్ష్మమ్మ గారి సహాయంతో వాళ్ళింట్లో కొంచెం ఆడేదేమో, కానీ నాన్న రానిచ్చేవాడు కాదు. కానీ నాన్న పోయాక కాలక్షేపం కోసం శర్మ ఆ విధంగా చేయడం అది నాకు చాలా బాగా గుర్తుంది. అది కూడా ఒక విధమైన చెస్ లాంటిది. అది మేధస్సుతో గమనించి ఆడాల్సినటువంటి ఆట. అంటే మరీ చెస్ అంత కాదు, కానీ కాస్త చురుకుదనం అవసరం, గమనింపు కూడా అవసరం. అట్లాగే పెద్దక్కయ్య, మా పెద్దమ్మ కూతుళ్ళు, పాపక్కయ్య వాళ్ళు 10 రోజులు అక్కడ ఉండి కార్యక్రమాల నిర్వహణ, దానికైన ఖర్చులు, జాబితా అన్నీ కూడా ప్రభాకరం బావ. మా ఇంట్లో పెళ్ళిళ్ళకు కూడా ప్రభాకరం బావే. పాపక్కయ్య మొగుడు ప్రభాకరం బావ. అసలు వాళ్ళ అబ్బాయికి నాన్న పేరుతో హనుమంతరావు అని పేరు కూడా పెట్టారు. అతను ఎంఎస్సి చదివాడు. నాన్న వాళ్ళ కాలేజీలోనే బీఎస్సీ చదివి, తర్వాత పీజీ సెంటర్లో ఎంఎస్సీ చదివి ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు అనుకోండి. వాళ్ళకి అంత అభిమానం నాన్న అంటే. అట్లాగే పెద్దక్కయ్య కూడా మమ్మల్ని అందరినీ తిండి తిప్పలు చూసుకున్నది వాళ్ళే. అప్పుడు పండగలకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ, ఈ చావులకు కానీ మాకు లోటు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మరొక సంగతి, పుణ్యశ్రీల పెళ్ళి ఎట్లా చేయాలి అనేది కాస్త వివాదాస్పదమైనప్పుడు పుణ్యశ్రీలక్క ఇది. కానీ పురోహితుడు చెప్పిన ప్రకారంగా రొంటిన లేదా ఒళ్ళో ఒక జాకెట్టు బట్ట పెట్టుకొని తనే కన్యాదానం చేయొచ్చు అని చెప్పి అందరూ సలహా ఇచ్చారు. అదే స్వర్ణ సీతను పెట్టుకొని రాముడు యాగం చేసినట్టుగా సగభాగానికి చిహ్నం ఆ చీర కానీ రవిక కానీ. అందుకని రవికలు బట్ట పెట్టుకొని నాన్న కన్యాదానం చేశారు. అదొకటి నేను చెప్పాలనుకున్నాను. అట్లాగే రామస్వామి మావయ్య, రాధమావయ్య, నరసింహరావు మావయ్య వచ్చి పరామర్శిస్తూ ఉండేవాళ్ళు. రామస్వామి మావయ్య అయితే చాలా అందంగా ఉండేవాళ్ళు, చాలా కలుపుగోలుగా ఉండేవాడు, చక్కటి భావగీతాలు పాడేవాడు. నాన్న ఎన్నిసార్లు పాడబోయి అంటే చక్కగా హాయిగా పాడేవాళ్ళు. అదంతా నాకు గుర్తు చేసుకుంటుంటే
ఆనందంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. రాధమామయ్య ఏమో వ్యవహారాలు, ఎక్కడ ఏది ఎట్లా చేయాలి ఏంటి అట్లా సలహాలు ఇస్తూ ఉండేవాడు. నరసింహరావు గారు పెద్ద దిక్కుగా కాసేపు వచ్చి కూర్చొని పరామర్శించి ఆ గరుడ పురాణం అంతా విని వెళ్ళేవారు. ఇవన్నీ అట్లాగనే అమరేంద్ర గారు, ఆ అమరేంద్ర గారి ఆంగ్ల సాహిత్యం, ఆయన కరతలామలకం, దాంతోపాటు అటు ఆంగ్లము ఇటు తెలుగు కూడా కవితాఝరి చాలా అమోఘంగా ఉండేది. ఆయన చాలా సౌమ్యుడు. వీళ్ళందరూ నాన్నకి స్నేహితులు. అంటే మన స్నేహితుల్ని చెప్తే మనం మన గురించి తెలుసుకోవచ్చు అంటారు కదా, అట్లా అందుకని చెప్తున్నాను. నాన్న చుట్టుపక్కల ఉండేటువంటి బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ వాళ్ళు సౌమ్యులే, చాలా సహాయం చేసేవాళ్ళే, శ్రేయోభిలాషులే. అట్లా ఇల్లు ప్రతిరోజు గలగలమనేది, కళకళమనేది. అట్లా ఆ 10 రోజుల్లోనూ పరామర్శకి మా ప్రొఫెసర్స్ వచ్చారు. జోగారావు గారు, పురుషోత్తం గారు, శ్రీరామ్మూర్తి గారు, సచ్చిదానందమూర్తి గారని ఎకనామిక్స్లో ఉండేవాళ్ళు, తర్వాత ఆయన ప్రిన్సిపల్ అయ్యారు. ఆయన ఇంకా మరికొంతమంది వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా పరామర్శకు వచ్చారు. వచ్చినప్పుడు అన్నయ్యతో మాతో మాట్లాడుతూ అన్నయ్యతో అన్నారు జోగారావు గారు, బాబు నేను నీకు తెలియదని కాదు, నేను చెప్తున్నాను, అమ్మాయి చాలా తెలివైంది, చురుకైంది, చదువు ఆపకు, ఎంఏ చదివించు, కొనసాగించు అని ఆయన సలహా చెప్పారు. అన్నయ్య నేను చెప్పానా మీకు మాన్పిస్తానని, నేను తప్పకుండా చదివిస్తానని అన్నాడు. ఆ మాట నాకు జీవం పోసింది, నిజంగా జీవితాన్ని ఇచ్చింది. మా అన్నయ్య అప్పుడు చదివిస్తాను అని నన్ను చదివించడం వల్ల నేను ఎంత పై స్థానానికి వచ్చానో నాకు తెలుసు. ఈరోజు ఈ స్థాయిలో ఉండి నేను కొంత సుఖాన్ని, మనశ్శాంతిని, ఒక స్థిరమైన జీవితాన్ని గడుపుతున్నానంటే దానికి మా అన్నయ్యే కారణం. అన్నయ్యకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తనివి తీరదు. అట్లాగే నాన్న పోయినాక శ్రీ పుణ్యశీల స్థానంలో వచ్చినటువంటి వదిన మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకుంది. చాలా బాగా చూసుకొని మాతో కలిసిపోయి, చాలా తను వచ్చిన తర్వాత ఇంట్లో కాస్త మార్పులు వచ్చినాయి. నాన్న ఉన్నప్పుడే కొంచెం చిరుతిండి అలవాటు, సాయంత్రం పూట టిఫిన్ అంతకుముందు అలవాటు లేదు, అట్లా అలవాటు చేసింది. అట్లాగే ఇంట్లో నాన్న తాతయ్య కూడా వెండి విస్తర్లలో భోజనాలు చేయడం ఒక అలవాటు ఉండేది అప్పట్లో. అది ఒక ఆనవాయితీ సంప్రదాయం. అడుగున బుడిపెల్లుండి విస్తర్లాగానే వెండితో తయారు చేయబడింది. అప్పట్లో ఈ దొంగలు భయాలు పెద్దగా లేవు కదా, అందుకని తిన్న తర్వాత కంచాలు, అంట్ల గిన్నెలన్నీ బయట పెరట్లో అరటి చెట్టు దగ్గర పడేసేవాళ్ళం. కానీ ఒక సంఘటన దీనిలో మార్పు తెచ్చింది. ఏంటంటే, ఉన్నట్టుండి ఒకసారి అందరం పైన పడుకున్నాం, కింద బెడ్రూమ్లో అన్నయ్య ప్యాంటు తగిలిస్తే జేబులోంచి డబ్బులు పోయినాయి. ఒక కర్ర పక్కన పెట్టుంది. ఓహో ఎవడో వచ్చాడు అనేటువంటిది. అప్పటికి నా తాతయ్య పోయారు, కింద ఎవరు లేరు, తాళం వేసి వెళ్ళేవాళ్ళం అని కాస్త జాగ్రత్త పడి, మర్నాడు నాన్న అయితే నిద్రపోకుండా కాపలా కాశారు కూడా, పైన వాడ మీద తిరుగుతూ గస్తీలాగా. వెనకాల స్కూలు కదా, ఓపెన్ ప్లేస్, అందుకని ఎప్పుడు ఏ మాగన్ను నిద్ర పట్టిందో నాన్నకి, మర్నాడు మళ్ళా వచ్చాడు, బీరువా తలుపులు కూడా తెచ్చాడు. అప్పుడు నాన్న లోపల అన్నీ ఉన్నాయా లేవా చూసుకోండి ఒకసారి అని అన్నారు. తీసి చూస్తే అమ్మ నల్లపూసలు, గొలుసు, మంగళసూత్రాలు, ఇట్లాంటి చెవిదుద్దులు, నెక్లెస్ అందరికీ కలిపి ఉమ్మడిగా ఆడపిల్లలకి తాతయ్య ఇచ్చారట. అది
ఇవన్నీ పోయినాయి కానీ ఎదురుగుండా వడ్డాణం ఉంది అమ్మది. అది తీయలే. మరి మళ్ళా వద్దాం అనుకున్నారో ఏమో తెలీదు కానీ, ఈ వెండి విస్తర్లు అప్పటినుంచి లోపల పెట్టడం ప్రారంభించాం. అదో పెద్ద దెబ్బ నాన్నకి. అంటే కష్టార్జితం కదా! అది పోగొట్టుకోవడం చాలా దుఃఖం కలిగించింది. మా 4 ఇళ్ళ అవతల డీఎస్పీ గారున్నారని చెప్పాను కదా! ఆయన పట్టుబడిన సొమ్ముల్లో కొన్ని తీసుకొచ్చి నాన్నకి చూపించి వ సబ్‌స్టిట్యూషన్ లాగా వాటి బదులు ఇవి అని చెప్పి కొంతమంది దొంగలు దొరికారని. నాన్న ఒప్పుకోలే. మావి పోయినాయి, మా వస్తువులే వస్తే పర్వాలేదు గానీ వేరే వాళ్ళ వస్తువులు మాకెందుకండి, అక్కర్లేదని తిరస్కరించారు. నాన్నకి అదొక ప్రత్యేకత. ఇట్లా చిన్న చిన్న విషయాలు చాలా నాకు మనసుకి నచ్చి నాకు మార్గదర్శకమైనాయని చెప్పచ్చు. అట్లా నా చదువు కొనసాగింది. నాకు పక్కన ఇంట్లో వరలక్ష్మమ్మ గారు, లక్ష్మి గారు వాళ్ళ నాన్నగారితో ఉండేవాళ్ళు. వాళ్ళింట్లో బావి ఉండేది. మా ఇంట్లో పిల్లలు ఉన్నారని నాన్న బావి తవ్వించలే. కానీ నాన్న పోయాక ఈ మధ్య కాలంలో తవ్వించారనుకోండి. అందుకని నీళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఎంత మంచి పూల తోట ఉండేదో, పూజకి పూలు అక్కడి నుంచే కోసుకొచ్చేదాన్ని నేనైతే. శ్రీకళ నేను ఇద్దరం కలగలిపి మాట్లాడుకోవడం, ఎదురుకుండా సిస్లా సుందరి తను వచ్చి కూర్చునేది. మా జొన్న విత్తుల శారద నాకు చాలా తోడుగా ఉండేది. ఇంకొక విషయం ఏంటంటే, నాన్నకి సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు, అమ్మకి ఇష్టం. కానీ నాన్న పిల్లల కోసం, అంటే మా అందరి కోసం ఆలోచించి ఒకసారి వాచస్పతి సినిమాకి వెళ్దామని గొడవ పెడుతుంటే మమ్మల్ని అందరినీ తీసుకొని అలంకార్ థియేటర్ అప్పట్లో కొంతమంది గౌరవ సభ్యులను పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అది జమున చేసినటువంటి పని. గౌరవ ప్రముఖుల్లో నాన్న కూడా ఒకళ్ళు. అమాయకుడు అనే సినిమాకి తీసుకెళ్ళారు. చిరుతిండి కొన్నారు ప్యాకెట్లు. అవి చేతిలో పట్టుకొని ఉండంగా కుక్కలు వచ్చి మా తమ్ముడి చేతిలోంచి అది లాక్కెళ్ళిపోయినాయి. అది కొంచెం నాన్న కొంచెం విసుక్కున్నారు. జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకు అట్లా కింద పెట్టుకున్నావు అన్నట్టుగా. నాన్న విసుక్కోవడం ఎప్పుడు చూడలే. అంటే సినిమా చూడడం ఇష్టం లేక మా కోసం వచ్చి అట్లా చిరాకు పడ్డారని నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. అట్లాగే నేను ఎంఏలో ఉండగా ఆరాధన సినిమా వచ్చింది. నేను మా ఎంఏ క్లాస్మేట్స్తో కొంతమందితో ఆ సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా చూసొచ్చి నాకు చాలా నచ్చింది. అందులోనూ రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూరు, ఆ పాటలు, కథనం అన్నీ. ఇంటికొచ్చి పూసగుచ్చినట్టు శ్రీకళకి చెప్తే, అయ్యో నాకు చూడాలని ఉందండి. అదే రోజు లాస్ట్. నాన్న శ్రీకళని తీసుకొని ఆ థియేటర్ చాలా దూరంలో ఉండేది, అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూపించి తీసుకొచ్చారు. అంటే పిల్లల మనసు ఎరిగి ప్రవర్తించడంలో నాన్న పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మా అమ్మ లేని లోటు మాకు తీర్చడమే కాదు, ఆయన వ్యక్తిత్వం అది. ఎవరిని నొప్పించరు, ఎవరిని బాధపెట్టరు, మాట తూలరు. అంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి తండ్రిగా లభించడం, ఆ సహకారం అమ్మ అందించడం నాకు నిజంగా ఈనాటికి కూడా కళ్ళ ముందు కళ్ళలో నీళ్ళొస్తాయి. తలుచుకుంటుంటే బాధగా ఉంటుంది. నా సంతోషానికి నా అదృష్టం కారణం అని అనుకుంటూ ఉంటాను. మళ్ళీ మరికొన్ని విశేషాలతో మీ ముందుంటాను తర్వాత ఎపిసోడ్తో. ఇప్పటికీ స్వస్తి.